ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే ఏ రారే రారే కొండన్నా నా దిష్టి తాకుతుంది నీకైతే తెలుసా. ఓ నవ్వులవానా పువ్వులవానా నాతో వస్తావా ఆ నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా. నీ పాటకు వానమ్మ తల్లి కూడా ఇట్లా కూర్చేటట్టున్నది కదా. తొల్లు కాసేటప్పుడు ఏదంటారే హై హై అని అంటారా. ప్రకృతి పక్షులు అన్ని వింటనే ఉంటాయి నా జీవనం నా గొంతు. ఓ సూర్యుడా కొండన్నా ఏడికి తీసుకోపోయినవే నన్ను. లాలా 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 లాలా. నేనేంది నా భుజం మీద ఈ గొంగడేంది అని చూస్తున్నారా అనుల్లా. ఇది నాది కాదు, మన ఫోక్ సింగర్ కొండన్నది. అందమైన గువ్వవే నువ్వు ఎందుకు అలిగినవే అనే పాటతోని ఎంతో మందిని బుజ్జగించి రారే 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 అని రాగాలు తీసిన మన కొండన్నను ఇవాళ మన ఫోక్ జాతరకు పట్టుకొచ్చిన. మరి అసలు సిసలైన మట్టి పాటలు మన కొండన్నతోని వాడించుకుందామా. చలో పాండ్రి. కొండన్న నమస్తేనే. నమస్తే అమ్మా. నమస్తే. ఎట్లున్నావు? మంచిగున్నావా? బాగానే ఉన్నా. గొర్రెలు మంచిగున్నాయా? ఉండాయి, గొర్రెలు మంచిగానే ఉన్నాయి. ఇగో అసలు ఏమైందంటే ముచ్చట, గొంగడ వేసుకొని వచ్చిండు అన్న. ఒకసారి ఇయ్యరా అదే గొంగడ వేసుకొని చూస్తా అని అన్నాక చెల్లె పాటు నీకంటే ఎక్కువ నా అన్నాడు. ఇట్లా ఇచ్చిండు. కానీ ఈ గొంగడి నాకంటే మన కొండన్న మీద ఉంటేనే అందంగా ఉంటది. కొండన్న ఇగో తీసుకోవే. కొండన్న మరి నీ అందమైన గొంతుతోటి అందమైన గువ్వవే మరి పాట అందుకుంటావా లేదా? మొదలు పాట షురు చేసేసాయి. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే. మేఘమై వెదిగిందే సిరి గాలివై వచ్చిందే మెరుపువై మెరిసిందే సిరివానవై కురిసింది సిరివానవై కురిసింది. ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే. నా రెండు కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు, నా రెండు రెప్పల్లోనా నువ్వే నాకు అనిపించావు. దేవతవనుకున్నా వెన్నెల వెలిగేవనుకున్నా అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే. నువ్వు వాడుకుందామంటే వాట బొమ్మలు చేస్తా, పాడుకుందామంటే కోటి బొమ్మలు అడిగింది నీకు ఇస్తా, నీకు కోరింది నీకు తెస్తా. ఓ నా తోడు నీ ఉంటావా, నాకు నీడై వచ్చినావా, ఆ నా ముందు నీ ఉంటావా, నా గుండెల్లో నీ ఉంటావా. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే. ప్రేమవై ఉన్నవా నువ్వు, ప్రాణమై ఉన్నవా, దీపమై ఉన్నవా నువ్వు, వెలుగువై ఉన్నవా, నువ్వు ఎంత ముట్టుకున్నవే నీకు ఏమి బాధ వచ్చేనే. అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే. రారే 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 ఏ రారే రారే. ఏమన్నా జోస్తో పడినవా అసలు?
మస్తు అన్నో తెలుసా, ఇంటికి పోయినాక దిష్టి తీపించుకో. అమ్మమ్మ ఏముంటది అమ్మ, అట్లాంటికేమవుతా అట్లే ఉంటుంది దేవుదయ్యమ్మ. జ్యోతమ్మ ఇంటున్నావు కదా, వెళ్ళాక కొండన్నకి దిష్టి తీ, సరే నచ్చిన తర్వాత చెప్పిన మీ ఆవిడ. ఈ పాట నీతోని లైవ్ వినాలి అనుకున్నా, అబ్బా నా జన్మ ధన్యమైంది, నా కోరిక తీరింది. ఇంకా ఎట్లా మరి గొర్రెలు ఎట్లా కాస్తున్నావు, ఎట్లున్నాయి గొర్రె మంద మంచిగా ఉన్నదా? గొర్రెలు ఈసారి వర్షాలు తక్కువ ఉండే కాబట్టి గొర్రెలు మంచిగా ఉన్నాయి. పోయిన కాలం చాలా సుస్తులు ఉండే, ఈ కాలం లేదు, ఇప్పుడు వానలు తక్కువ ఉన్నాయి కదమ్మా, అట్లా ఇప్పుడు బెటర్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి గొర్రెలు మరి? 100 ఉన్నాయి అమ్మ, 100 గొర్రెలు ఉన్నాయి. 100 ఉన్నాయా? మరి వచ్చేటప్పుడు నా గోడ ఎత్త అయిపోగా నేను కూడా చదువుకునేదాన్ని. ఎట్లా వేసుకురావాలి? అయ్యో గదే బస్సులో పట్టుకుని ఎత్త అయిపోగా, ఎక్కించుకోరా? ఎక్కించుకోరు కదా. ఏ మా వెన్నెలమ్మ కోసం తీసుకుపోతున్నాను, ఒక్క మాట చెప్తే ఎక్కించుకోపోతారే? పట్టేస్తారా గవర్నమెంట్ లో? సరే మీ ఇంటికి వచ్చినప్పుడు నేనే గొర్రె పిల్లని తెచ్చుకుంటా. మరి ఎప్పుడు లగ్గమైంది, పిల్లగాళ్ళు ఎంతమంది, ఏ ఊరు నుండి వచ్చినావు, ఏం కథ మొత్తం చెప్పిగా. పాత జిల్లా మహబూబ్నగర్ జిల్లా, ఇప్పుడు వనపర్తి కొత్త జిల్లా, పెద్దగూడ గ్రామం పక్కల. నా పేరు గవనికాడి కొండయ్య. మా 3 అన్నదమ్ముళ్ళం, అందరు పెళ్లిళ్ళైనాయి. నాకు 2 బిడ్డలు, ఒక కొడుకు. నా భార్య పేరు జ్యోతి. నాకు పిల్లల పేరు చిత్ర, పెద్ద పిల్ల పేరు, కొడుకు పేరు నేలకొండ, చిన్న అమ్మాయి పేరు చినుకు అని పేరు పెట్టాం. చినుకు? చినుకు ఎందుకు అట్లా పెట్టినావు మరి చినుకు అని పేరు? చినుకు వాన చినుకులు పడతాయి, చినుకు అని పెట్టాం. మట్టి ఎంతైనా అడవి బిడ్డవు అని చెప్పుకునేది, అందుకే కదా ఈ పేరు పెట్టిన. ఇష్టమే, అంటే పర్సనాలిటీ ఉండాలి, పేర్లు మంచిగా ఉండాలి అని గుర్తింపు. ఏమంటే అట్లా ఉండకూడదు కదా, నేలకొండ అని పెట్టాం పేరు. అబ్బాయి పేరు చిత్ర, చిత్ర చినుకు, చిత్ర చినుకు, మంచిగా నేలకొండ, కొండయ్య నేలకొండ. బాబా ఏమన్నా అసలు ఇట్లా మంచిగా మీనింగ్ కలిసేటట్టు పేర్లు పెట్టిండు. చలో నాకు మరి ఒక మంచి పల్లెటూరు పాట అందుకో, తర్వాత నేను ముచ్చట పెడతా. సరే అమ్మా, తప్పకుండా. ఓ మంచి నవ్వుల వాన, నవ్వుల వాన, పువ్వుల వాన, నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, ఓ నవ్వుల వాన, పువ్వుల వాన, నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, నాలో ప్రేమ నీలో ప్రేమ ఏరై పారిందా, ఊరుకు తెలిసే వాడకు తెలిసే 100 రోజు సిన్రా, అక్కడ చూసి ఇక్కడ చూసి వస్తావనుకున్నా, ఆశలు చూసే చూపులు చూసి సినికైపోయానా, నువ్వు నవ్వుతుంటే నేను నవ్వుతుంటే మాటలు మురిసెనులే, నీతో నవ్వుంటే నేను తాకుతుంటే మనసంతా మురిసెనులే, నవ్వుల వాన పువ్వుల వాన, నాతో వస్తావా, నువ్వు నేను మనమిద్దరమే కలిసి పోదామా, చిన్నారి పాపల బంగారి పాపల ఎప్పుడో చూస్తామా, చిన్న చిన్న మాటలు తీయని మాటలు ఎప్పుడో వింటామా. బాబా నీ పాటకు వానమ్మ తల్లి కూడా ఇట్లా కూర్చేటట్టున్నది కదా. సింపుల్ పదాలు, నవ్వుల వాన, ఏదో నవ్వుల వాన అంత సింపుల్ గా ఉంచాడు. కాదే వర్షం పేరుతో మంచిగా చినుకు అని బిడ్డ పేరే పెట్టుకున్నావు, చిన్న బిడ్డ పేరు. ఇంకేంది ఇంట్లో చినుకమ్మ తల్లి ఉన్నది. చినుకు అంటే మట్టి వాసనలో తొలైటి వాన వస్తాయి, చినుకులు పడితే ఎంత మట్టి వాసన ఎట్లా వస్తుంది, చినుకు అని పేరు పెట్టాము. మంచి ఆలోచించి నిర్ణయం తీసుకొని పెట్టినావు కదా గట్టి పేరు. పెట్టినట్టు అందరికి ఏదో కొత్తగా అనిపించింది. అంతేనా? ఏం పేరు అన్నారు, చినుక అని. చినుక ఇదేంటి అందరు ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యం ఉంది, పుట్టినది సప్తిక హాస్పిటల్కి వెళ్ళాను, ఏం పేరు అన్నారు, చినుకు అని పేరు. చినుక నవ్వుకున్నారు అందరు. అసలు డలై నవ్వక తెగుతుంది. నువ్వు ఎవరో నువ్వే సృష్టించావంటే నేనే సృష్టించినా. అంటే ఏడు ఇనలేదు కదా డాక్టర్ అమ్మలు కూడా, సడన్గా సినుకు అని పెట్టేసరికి ఇదేంది ఉత్తగా చెప్తున్నాడా పిల్ల పేరు చెప్తున్నాడు కదా. చాలా మరి కొండన్న గొర్రెలు కాసేటందుకు అడవులలో దిట్టమైన అడవి ఉంటది, పాములు ఉంటాయా, సింహాలు గాని పులులు గాని ఇవి కూడా షాన్నే, జింకలు ఇవన్నీ తిరుగుతాయి కదా. ఎప్పుడన్నా గొర్రెల దగ్గరకు వచ్చినాయి అనే మరి? అమ్మమ్మ కొంతకాలం తోడేండ్లు అనేది నక్కలు అనేది కొంతకాలం ఉన్నది, ఒక 10-20 ఏళ్ళ కింద మాట. అది పిల్లల నుంచి ఉన్నప్పుడు అప్పుడున్న పరిస్థితి ఇప్పుడు మారిపోయినాయి అమ్మ. లేదు అమ్మ, తక్కువ అయిపోయినాయి అమ్మ. నల్లమల్లులకు అక్కడ దూరం ప్రయాణం, మనం ఉన్న గొర్రెల అడవిలో మన ప్రాంతంలో తక్కువ లేవమ్మ ఇప్పుడు. చలో మరి ఇప్పుడు మన కొండన్న గొర్రెలు కాస్తాడు కాబట్టి నాకు గొర్రెల మీద పాట కావాలి. గొర్రెల పాటన్నా? ఓరోరోరి మల్లయ్యో గొల్లవాడ మల్లయ్య, నువ్వు కాసిన గొర్రెలు రో గొల్లవాడ మల్లయ్య, ఎంత ముద్దుగున్నవి రో గొల్లవాడ మల్లయ్య, ఓరోరోరి మల్లయ్యో గొల్లవాడ మల్లయ్య, ఓరోరోరి మల్లయ్య గొల్లవాడ మల్లయ్య,
సతీ సంకలున్నది రో గొల్లవాడ మల్లయ్య చేతుల గొడ్డలి పట్టెవురో గొల్లవాడ మల్లయ్య ఓరోరోరి మల్లయ్యో గొల్లవాడ మల్లయ్య ఓరోరోరి మల్లయ్య గొల్లవాడ మల్లయ్య నువ్వు కాసిన గొర్రెలు రో గొల్లవాడ మల్లయ్య ఎంత ముద్దుకున్నవి రో గొల్లవాడ మల్లయ్య ఎక్కరాని చెట్టు రో గొల్లవాడ మల్లయ్య ఎక్కి నీవు కొడతావు రో గొల్లవాడ మల్లయ్య ఎయ్యి గొర్రె నెలురో గొల్లవాడ మల్లయ్య నీతి తప్పనొడవురో గొల్లవాడ మల్లయ్య మాట తప్పనొడవురో గొల్లవాడ మల్లయ్య ఓరోరోరి మల్లయ్యో గొల్లవాడ మల్లయ్య ఓరోరోరి మల్లయ్య గొల్లవాడ మల్లయ్య అటు మల్లన్న స్వామిని కూడా కల్పితం చేసినావు కదా. అదే కదమ్మా మస్తు అన్నావు. గొర్రెల్ని గాయాలంటే మనం ఫస్ట్ స్ట్రాంగ్ ఉండాలి, మనం ధైర్యంగా ఉండి అడవులలోకి పోతాం కాబట్టి మనం గట్టిగా ఉండి మనం ధైర్యంగా ఉంటేనే గొర్రెలు ఎట్లా పోయినాయో అట్లా ఇంటికి తీసుకొస్తాం, అంతే కదా. మరి ఇట్లా ఎన్నేళ్ళ సంది గొర్రెలు కాస్తున్నవే? చిన్నపిల్లగానమ్మా. ఇప్పుడు నువ్వు గొర్రెలు గాయపోయినప్పుడు గొర్రెలే కాస్తావా లేకపోతే పాటలే పాడుకుంటావా? ప్రకృతి ధర్మం అది, ప్రకృతి ధర్మం గొర్రెల కన్నా అంటే నేనే ఎక్కడ వెళ్ళి నేర్చుకున్నా కాదు, గొర్రెలు ఎంత పోయినప్పుడు పాటలు ఇవ్వాలా ఇంకెక్కడ కాదు. గొర్రెలను అనవు కదా, పాట పాడుకుంటేనే ఇది అంటావు మామూలే, అంతేనా? అలవాటు అయిపోయింది జీవనం అమ్మా. నీ పాటలకు కూడా గొర్రెలు బాగానే అలవాటు అయినట్టున్నాయి కదా. అంతే, ఇప్పుడు నేను వాడుతూనే వింటాయి కాబట్టి ప్రకృతి పక్షులు అన్ని వింటూనే ఉంటాను. నా జీవనం, నా గొంతు, నేను నాకు వెళ్ళిపోవడం నేను కాసుకోవచ్చు, నాకు అది ఏం పెద్దగా నాకు అనపడలేదమ్మా. సరే, నీకు నెక్కర్లు వేసుకున్న కాడ నుంచి నువ్వు గొర్రెలు కాస్తున్నావు కదా, పాట ఎప్పటి నుంచి షురు చేసినావు? అమ్మమ్మ చిన్న అప్పటి నుంటే అమ్మ, చిన్న ఉన్నప్పటి నుంటే, చిన్నప్పటి నుంచే. అసలు ఊహ తెలవని మన మనసుకు ఇది తప్పు అనేది తెలియని ఊహ నుంటే వచ్చిన వరం, మా దేవుడిచ్చిన వరం అది. సరే, నువ్వు రైటర్ కూడా మళ్ళా, సింగరే కాకుండా రాస్తావు పాటలు. ఎట్లా రాస్తావు మరి? గొర్రెల కాడికి బుక్ పెన్ పట్టుకపోతావా? లేదమ్మా, బుక్ పెన్ ఎక్కడది, అంత మైండ్కే ఉంటుంది మొత్తం పని, జ్ఞాపకంతోనే పని చేస్తాం కదా. చదువుకున్నావు మరి ఏమన్నా? ఏం చదువుకోలేదు. ఊష్ని ఏం చదువుకోలేదు, చేయలేదు, గొర్రెలు కాసుకుంటేనే అటు పాటలు నేర్చినట్టు మాటలు. దేవుడిచ్చిన వరం ప్రకృతి ధర్మమ్మ, ప్రకృతి తల్లి దేవుడిచ్చిన వరం అనుకో. అదే అన్నా కదమ్మా, ప్రకృతి ధర్మం, ప్రకృతిని ప్రయాణం, జీవనం అంతా. కాదుకోండి అన్న, గొర్రెలు కాసేటప్పుడు ఏదంటారే? హై హై అని అంటారా? నాకు అనత్తలేదు, నాకు తుస్సు తుస్సు పోతున్నది. అయ్యో అన్న, నాకు అనత్తలేదు, ఒకసారి నేర్పి. నేను రమ్మంటాయి మారిపోతాయి. మంచిగా ఉంది, భలే నేర్చుకున్నావు అసలు. ఇప్పుడు గొర్రెలు కాసుకుంటా పోతావు కదా, బజార్ పొంటి పోతా ఉంటావు కదా, అప్పుడు ఏమేం పాటలు పాడుకుంటా పోతావు? ఇంకా అమ్మ మనకు ఏది నస్తుంది. తూర్పు కొండల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయే మల్లయ్య, తూర్పు కొండల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయే మల్లయ్య, సద్ది తీసుకొని మల్లయ్య ఊరు దాటే వస్తేని మల్లయ్య, వాగుల వంకల మల్లయ్య నడిసే వస్తేని మల్లయ్య, తూర్పు కొండల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయే మల్లయ్య, ఉరుముల్ల మెరుపుల్ల మల్లయ్య ఉండేది మనమంట మల్లయ్య, పొరుగు పాములంటే మల్లయ్య భయమే లేదు మల్లయ్య, తూర్పు కొండల మల్లయ్య గొర్రెలు యాడికెళ్ళి పాయే మల్లయ్య, పొద్దుముక వాయ మల్లయ్య గొర్రెలు రాకపాయనే మల్లయ్య. ఇట్లా వాడుకుంటా పోతావు. కాదు కొండన్న, ఇప్పుడు ఈ పదాలన్నీ నీకు ఎట్లా గుర్తుకొస్తాయి? అంటే ఈ ట్యూన్ మీద ఈ పదాలను కలిపితే పాట రూపకంగా తయారైతుందని ఎట్లా అనిపిస్తుంది అసలు? అవమ్మా, ఇప్పుడు గాజులు వేసుకున్నావు, బొట్టు పెట్టుకున్నావు ఉంది, సీర కట్టుకొని గాజులు పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు జాతరకు వస్తే ఆటలాడుకుందాం పిల్లో నా పిల్ల బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్ల బలమాని, నువ్వు సీర కట్టుకొని గాజులు పెట్టుకొని నువ్వు పూలు పెట్టుకొని నువ్వు బొట్టు పెట్టుకొని నువ్వు జాతరకు వస్తే ఆటలాడుకుందాం పిల్లో నా పిల్ల బలమాని, పటవాడుకుందాం పిల్లో నా పిల్ల బలమాని. ఇదే ఊపులా నా పేరు వెన్నెల కదా, నా పేరు మీద ఒక పాట పాడవా? పల్లెటూరు తల్లిని చూడు కాసేటి వెన్నెల చూడు, పల్లెటూరు తల్లిని చూడు కాసేటి వెన్నెల చూడు, మల్లె చెట్టు పువ్వును చూడు కన్న తల్లి ప్రేమను చూడు, రావే రావే గువా ఈ పొద్దే ముఖ్యనేమువా, రావే రావే గువా ఈ పొద్దే ముఖ్యనేమువా.
అబ్బా సుషిన్ రానుల్లో ఇట్లా నా మీద ఒక పాట అందుకోవే కొండన్నా అంటే రావే రావే అనుకుంటా గువ్వ అనుకుంటే ఎంత ముద్దుగా వాడినా తెలుసా, మంచిగా వాడిను. కాదు కొండన్న, ఇప్పుడు అందమైన గువ్వవే ఈ పాటను గువ్వను చూసే రాసినవా, కనబడ్డదా నీకు? అమ్మమ్మమ్మ గువ్వలు 2 గువ్వలు ఉండే అమ్మా, గొర్రెలు వేసుకొని పోతుండా, గొర్రెలు వేసుకుంటూ ఉండే, 2 ఒక గువ్వ అలిగింది, ఒక గువ్వ రాసులాడింది, దాంతో వాడాను. అప్పుడే పాట తయారు చేయలేదమ్మా, నేను ఇట్లా లేవండి కట్టె పట్టుకుని గొడ్డలు ఇట్లా కర్ర పెట్టుకుని ఉంటాం కదా, లీలా వాడాను. రారే 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 ఏ రారే రారే అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే, నువ్వు మనసు రాలా గువ్వవే నేనెవ్వరు అన్నారే. ఆ సపడకు లేచిపోయినాయి. నువ్వు రారే 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 అంటే నేను పోతా 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 అని పోయినాయి. అట్లా అలిగినప్పుడు గువ్వ రాసలే పుట్టిన పాట. నువ్వు వాడినందుకు ఆ గువ్వలు పోయినాయి కానీ పాటనైతే ఇట్లా దొరకబట్టినవే. ఇప్పటికి అది ట్రెండ్ లో ఉంది. నా భార్య సొంతం ఆ పాటలు ఉన్నాయా, సొంతం భార్య తెలియదు అస్సలు. షూటింగ్కి ఎడతాను నా భార్యకి తెల్ల నాకు తెల్ల, తీసుకుపోయిన కెమెరామెన్ వచ్చిండు. పక్కన మెట్టపల్లిని ఒక గ్రామం ఉంటుంది వనపర్తిలో, ఆ గ్రామంలో ఉండే మా భార్య వాళ్ళ తల్లిలో వాళ్ళ అమ్మల ఇంటికి వచ్చింది. వస్తే అట్లే తీసుకుపోయి నెత్తి దూకునే మామూలుగా చెల్ల కట్టాము పనకు తీసుకుపోయి షూటింగ్ పెట్టినాం. రారే 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 అని పెట్టి యాక్టింగ్ చేసినాం అమ్మా. ఇద్దరు ఆల్మగలు ఇద్దరు కలిసి ఇద్దరం అదే పాట, మొదటి పాట అది మేము తీసింది. సరే మరి అదిన జోలు తీసినావు కాబట్టి వదిన ఏమని పిలుస్తావు ఇంట్లో? జ్యోతి అని పిలుస్తాం. జ్యోతి అని పిలుస్తావా? పాట పాడి విలువవా? ఏముంది రోజు అంటే నేను కూర్చొని పాడుతుంటే ఇంటనే ఉంటది కదా రోజు. ఆమెకి ఇష్టమైన పాట ఒకటి వాడవు మరి? ఇష్టమైనది నువ్వెవరో ఓహో నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసొచ్చే, సూర్యుడై చంద్రుడై వచ్చావా సుక్కలా ముగ్గులు వేశావా, సూర్యుడై చంద్రుడై వచ్చావా సుక్కలా ముగ్గులు వేశావా, ఓ ప్రాణమా నా ప్రాణమా నా గుండెల్లో దాగినవా, నువ్వెవరో ఓ నేనెవరో నువ్వు కనిపించే నాతో కలిసొచ్చే, గాలి వాన ఒకటైతే మన మనసులే ఒకటైతే, ముత్యాలు ఏమి మురిసినవా రంగుళ్ళు ఏమి కలిసినవా, ఆ నవ్వుతో ఈ నవ్వుతో ఆ చూపుతో ఈ చూపుతో నచ్చావని నీవు వచ్చావని నన్ను గిచ్చావని. కాదు ఈ పాట పాడుకుంటే గిచ్చినవే ఏంది పోయి? లేదమ్మా ఈ పాటతో యాక్టింగ్ చేసినాం. ఈ పాట కూడా యాక్టింగ్ చేసిందా ఇద్దరు కలిసి? అసలు ఎన్ని పాటలు చేసిండ్రన్న ఇట్లా ఇద్దరు కలిసి? 4-5 పాటలుగా కొత్తగా అప్పుడు ఈ అందమైన గోతో పాటు కొంచెం తొందరగా చేసుకుని మాకు తెలిసే నీ మొదటి ప్రయాణం షురు అయిందే అందమైన పాట, తర్వాత ఈ పాటలన్నీ వేసుకుంటూ పోయినావు. ఆ గొర్రెలక్కన అది కూడా నువ్వెవరు అనుకుంటే సర్ది వేసుకొని వస్తే పిల్లల మధ్యలో 2-3 డ్యాన్స్ చేశారు. అది వాళ్ళు డిస్కో డ్యాన్స్ లాగా చేసుకున్నారు వాళ్ళు అప్పుడు, అది వాళ్ళ స్టైల్ కోసం. మేము యాక్టింగ్ వరకు చేసినాం మా భార్య అప్పుడు. సరే మరి ఇప్పుడు డిస్కో డ్యాన్స్ అన్నావు కాబట్టి నాకు అట్లా ఊపున్న పాట కావాలి, అందుకుంటావు మరి? చాలా పాటలు ఉన్నాయి, ఎన్నో పాటలు చేసినాం మనం. ఎన్నో పాటలు నువ్వు చేసినావు. నువ్వు ఇప్పుడు పాట పాడితే నేను ఇక్కడ ఉండి డ్యాన్స్ చేయాలి, ఏమంటావు? అంతే కదా. చలో మన కొండన్న షురి ఎత్తాడు ఇప్పుడు ఒక మంచి సాంగ్. నువ్వు ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, నువ్వు ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, దగ్గర వస్తే మాట్లాడవా నీవు దూరం ఉండి నీవు చూస్తావా, నేను అంటే నీకు కోపమా నేనేమి చేస్తే నేరమా, నువ్వు ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, నువ్వు ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, గుండెలోన గూడు కట్టేవా నా మనసు అంతా బాధ పెట్టేవా, మాటలేమి మూగవాయనా మనసు ఏమి చిన్న పాయనా, నువ్వు ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, నువ్వు ఎందుకు మాట్లాడవా నన్ను చూసెళ్ళిపోతావా, లాలా 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 లాలా. అసలు కొండనని నేను ఇక్కడనే కూర్చున్న జాగాలో డాన్స్ చేయాలి, నాకు ఆ రిథం పాట కావాలి అని అంటే మొత్తము మంచిగా ఇట్లా లాలి వాడినట్టు వాడుతున్నాడు తెలుసా, నన్ను బుజ్జగించినట్టు మంచిగా ఆ పల్లెటూరుకి తీసుకుపోతున్నాడు. అట్లున్నాయి ఆ పాటలు కానీ ఆ పదాలు కానీ మంచిగా దొరకబట్టి మస్తు రాస్తున్నాడు అసలు. కొండన్న మరి గొర్రెలు కాస్తున్నావు, ఇటు పాటలు పాడుతున్నావు, ఊరోళ్ళందరూ ఎట్లా మెచ్చుకున్నారు మరి? అందరు సంతోషం కదమ్మా. అంతేనా? చాలా పాపులర్. కొండన్న దా
దావత్ దావత్ అంటాలా అంతా తెలిసి దావత్ అంటే దావత్ కానీ ఎక్కువ తినేస్తున్నారు జనాలు. ఒక్కరోజు దావతే ఉంది, రోజు దావత్ చేసుకుంటారు జనం బాగా. అంబల్ తాగుతావు కావచ్చు కదా. మంచిగా ఏమంబల్? జొన్నంబలా రాగులంబలా? జొన్న రొట్టె తైదలు ఉంటాయి కదా ఇసిరిచ్చి అవి ఇసురుతారు. ఇప్పటికి ఇసురే చేస్తారా లేకపోతే మిక్సీ పట్టుకొని వస్తారా మళ్ళా? అమ్మమ్మ ఇప్పుడు కొన్ని గిరినీళ్ళు వచ్చినాయి, ఇసురు రాళ్ళనే ఇప్పుడు మన వాళ్ళు అంత ఓపిక లేకుండా కట్టెల పోయి అంటే బాధపడిపోతున్నారు. ఎండాకాలం వచ్చిందంటే చాలు మంచిగా జొన్నంబలి కాసేది, మంచిగా మామిడికాయ బద్ద తీసుకుని ఇటు జొన్నంబలి మస్తు తాగుతుండే తెలుసా. నువ్వు కూడా అట్లనే తాగినావా? ఎండాకాలం కలిపెట్టి తైదమ్మలు కాస్తారు కదా. నేను ఇప్పుడు వర్షాకాలం ఏం చేస్తాను, తైదలతోనే బెల్లం వేస్తారు కొంచెం. నేను ఉడుకొడుకుది వేడి వేడి తాగుతా అమ్మా, ఎక్కువ వేడి వేడిది మంచిగా తాగుతావు. ఇక గొర్రెలు కాసే తందుకోతావు. వరి సంతోషం. గొర్రెల పాలు తాగుడు, మామూలుగా అవి తినడం, నెయ్యి తినడం మంచిగా, వాటి ఇష్టం మంచిగా అంతే. ఇంకా తిండి తినడం ఇదే మొత్తం. మరి ఇక ముచ్చట్లు ఇంకా కొన్ని పెడదాం కానీ నాకు ఇంకొక మంచి పల్లె పాట కావాలి, ఏమంటావు? సరే అమ్మా. సరేనా? మస్తు హుషారుగా ఉన్నావు. ఒక భక్తి పాట చేశాను, లోకాలనేటి శివుడా నీకు తెలవందే ఉందని. చాలు, ఇప్పుడు శివునాజ్ఞ లేదే శివైన గుట్టదంటారు. మన కొండన్న శివుని పాట పాడతాడు. లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, ఒరమేవిస్తావో నాపై దయనే చూపుతావో, దారే చూపుతావో నన్ను గంగల ముంచుతావో, ఒరమేవిస్తావో నాపై దయనే చూపుతావో, దారే చూపుతావో నన్ను గంగల ముంచుతావో, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, ఎన్నో జీవుల కల్లా తలరాతలు మీరు రాస్తారో, ఎన్నో జీవుల కల్లా మీరు దారులు మీరు చూపుతారో, నీ కొప్పుల దాగిన గంగా నేలకు తంగి చూసే, ఏడారు ఎదిరి చూసే, ఏడారు ఎదిరి చూసే, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, ఏ గూటికి చేరుస్తావో నన్నేమి చేస్తావో, జొన్న రొట్టిస్తావో తైదమ్మలి వస్తావో, జనుమాంతా నిన్ను తలిసి నీ పూజ చేస్తాను, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో, లోకాలనే లేటి శివుడా నీకు తెలవంది ఏముందో. అబ్బబ్బా, శివునాజ్ఞ లేదే శివైన గుట్టదంటారు. అసలు శివునికి తెలియదు ఏమున్నదన్న. మరి ఏం లేదు, పంపించేది ఆయనే, తీసుకుపోయేది ఆయనే, నాయే, అంతే కదా. తలరాతలు రాసి దారులు చూపుతారు కదా. నువ్వు ఇక్కడికి వచ్చావంటే ఆయన దారి చూపిస్తేనే కదా మనం ఇక్కడికి వచ్చింది. ఇక్కడ చేరవలసిందే కదా. ఎక్కడుంటే ఎవరైనా కష్టాలు ఎంత పేదవాడా ఉన్నోడా లేదని కాదు, ఎవరైనా కోరుకునే దేవుడా నేను బాగుండాలి అని ఆలోచిస్తారు. నువ్వు ఎప్పుడో షూరు చేసినావు మరి. 15 ఏళ్ళు 15 సంవత్సరాలు. 15 ఏళ్ళు అవుతుంది. అవునమ్మా. మరి ఎందుకు ఇంత గ్యాప్ తీసుకున్నావు? అమ్మమ్మ గ్యాప్ అనేది ఏం లేదమ్మా బొజ్జి. చిన్న అంటే నేను నాకున్న పరిస్థితులు, నాకున్న ఇబ్బందులు బట్టి, నాకున్న సోమతను బట్టి నేను మెల్లమెల్ల చేసుకున్నా. ఆత్రం చేసి నేను కింద పడిపోయిన పరిస్థితి కాదు. ఎప్పుడో 10 ఏళ్ళ కింద 2010 నా ప్రయాణం బయటకు వస్తే ఇప్పటి వరకు సాగుతున్న దేవుని దయ వలన, నన్ను ఆదరించిన ప్రజలు, మీ ఇంటర్వ్యూల వల్ల నేను ఎక్కువ పాపులేట్ అయిన బొజ్జి. సంతోషం, చాలా సంతోషం. మీరు బాగుండాలి, నేను బాగుండాలమ్మ. పోకు జాతరకు చాలా సంతోషం బొజ్జి. థ్యాంక్ అమ్మ నీకు. చాలా, నువ్వు ఇంత ఖుషి ఉన్నావు కాబట్టి ఇదే ఖుషిలో నాకు ఒక పాట అందుకో మరి. సరే అమ్మ, తప్పకుండా వాడతా. అద్దాళ్ళ మేడలో నా బావో నన్ను ముద్దుగా చూసుకో బావా, ఓ అద్దాళ్ళ మేడలో నా బావో నన్ను ముద్దుగా చూసుకో బావా, ఓ అద్దాళ్ళ మేడలో నా మరదలో నిన్ను ముద్దుగా చూసుకుంటా మల్లరా, నిన్ను అద్దాళ్ళ మేడలో నా మరదలో నిన్ను ముద్దుగా చూసుకుంటా మరదలా, మల్లెపూలు నీకు తెస్తా మరదలో మరదలో, పట్టు సీర నీకు తెస్తా మరదలో మరదలో, చేతి గాజులు నీకు తెస్తా మరదలో మరదలో, హద్దాళ్ళ అర్రే హద్దాళ్ళ ఓ హద్దాళ్ళ మేడలో నా బావో నన్ను ముద్దుగా చూసుకో బావా, ఓ హద్దాళ్ళ మేడలో నా మరదలో నిన్ను ముద్దుగా చూసుకుంటా మరదలా. చూసుకుంటాం అంతే. ఇప్పుడు మీ జ్యోతమ్మని కూడా మంచిగా ముద్దుగా చూసుకుంటున్నావు కదా. జ్యోతమ్మేనా? ముద్దుగా చూసుకుంటున్నావు మరి. మంచిగా ఉంటాం. మంచిగా ఉంటారా? ఎప్పుడన్నా కొట్లాట అయిందానే మీ ఇద్దరికి? ఓ మామూలు అవుతాయి, కొట్లాడదేముంది. నువ్వు గొర్రెల కాడికి అయినప్పుడు అంబల్ తాగే పోతావు, సర్ది పట్టుకొని వస్తుందా రాదా? మరి వస్తుందమ్మా, మళ్ళీ ఇంటికాడ ఉండే ఇంకా పిల్లలు స్కూల్ పంపడం వస్తాం కదా. ఇప్పుడు లేబర్ ఇబ్బంది అయిపోయింది, గొర్రెలకు మనుషులు పెట్టుడు.
సద్ద అయితే పట్టుకొని వస్తుంది కదా, ఉత్త సద్దే పట్టుకొస్తుందా, ప్రేమను కూడా కలుపుకొని వస్తుందా? నిజంగా మామూలు సాధ్యంగా ఉండిపోయినామమ్మా. ప్రేమ దానిలో ఉంది, కోపంలో ప్రేమ ఉంటది. ఏముంది, ప్రేమతో నవ్వుతా ప్రేమ కాదమ్మాయి, కోపం కూడా ప్రేమనే ఉంటది. అంతేనా? అరే ఎందుకుండదు, కోపం ఉన్న వాళ్ళు చాలా మంది గదిరిస్తుంటారు కదా. ఏమో ఆమె కోపంగా ఉన్నప్పుడు నువ్వు పాట పాడవని మెల్ట్ చేస్తాం అనిపిస్తుంది నాకు. నిన్ను సాధ్యంగా వాడేస్తా ఏమో, పాడన్నా పాడవనుకుని నేను వాడతానమ్మా. నేను అదే గొర్రెల కాడ ఉన్నా వాడతాను, ఇంటికాడ కూకున్నా గొర్రెలు ఇంటికాడ ఇంట్లో కూర్చొని పాడుకుంటాం, దాని ఏముంది. సరే మరి రీసెంట్ గా మంచిగా ఊపున్న బోనాల పాట వాడినావు కదా, ఎల్లమ్మ పాట వినిపిస్తావా లేదా మరి? ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తా ఉన్నావో, ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తా ఉన్నావు, జనుకు జనారి ఓ పరిసరమన్నా, జనుకు జనారి ఓ పరిసరమన్నా, ఎందుకో ఎల్లమ్మ ఏడుస్తా ఉన్నావో, ఎందుకో ఎల్లమ్మ ఏడుస్తా ఉన్నావు, నీ కొడుకు దిట్టిండా నిన్నేమి వడిగిండా, నా తండ్రి ఎవరా నీ నిన్నే బాధ పెట్టిండా, ఎండావా నల్లో నా నిలిచావా వెల్లమ్మ, బాధల్లా తల్లివి బంగారి ఎల్లమ్మ, జనుకు జనారి ఓ పరిసరమన్నా, జనుకు జనారి ఓ పరిసరమన్నా, ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తా ఉన్నావో, ఎందుకు ఎల్లమ్మ ఏడుస్తా ఉన్నావో, ఎండావా నల్లో నా నిలిచావా ఎల్లమ్మ, బాధల్లా తల్లివి బంగారి ఎల్లమ్మ, జనుకు జనారి ఓ పరిసరమన్నా, జనుకు జనారి ఓ పరిసరమన్నా, పుట్టల ఊటిన సీమలు పురుడే ఓసేనమ్మ, గండిల ఊటిన సీమలు గరిసించే నోయమ్మ, తన కొడుకు కన తల్లిని తల నరుకుతనంటాడు, కన్నందు పాపానికి కన్నోడే యముడాయే, జనుకు జనారి ఓ పరిసరమన్నా, జనుకు జనారి ఓ పరిసరమన్నా, ఎందుకో ఎల్లమ్మ ఏడుస్తా ఉన్నావో, ఎందుకో ఎల్లమ్మ ఏడుస్తా ఉన్నావో, ఊరు వాడల్లో నా నిలిచావా వెల్లమ్మ, యాపాకో సీరలంట వంచైనా సీరలంట, పసుపు కుంకుమ పెట్టి నీకే మోకినవమ్మ, మేకపోతుల విడిసి కళ్ళు సాకావోసి, జనుకు జనారి ఓ పరిసరమన్నా, జనుకు జనారి మా సింగరు కొండన్న. మస్తు అన్నవు, అటు బాధ కొద్ది పాట వెళ్ళింది, దాని తర్వాత జనకు జనారి ఓ పరిసరమన్నా. అబ్బబ్బబ్బా, నువ్వే రాసినావు ఈ పాట కూడా. అసలు ఎట్లా దొరకబడతావే పదాలను, ఇట్లా మైండ్లు ఇట్లా అన్ని దాచి పెడతావు కావచ్చు కదా. దేవిందయ్యమ్మ, మనం కుప్పలు కుప్పలు ఉన్నాయి, బయటికి తీస్తాడు కొండన్న. టైం పడుతుందమ్మా, ఇంకా రికార్డింగ్ ఉంది, చేయాలి మంచి పాట చేసుకుంటూ పోతున్నామ్మా. ఇప్పటికి ఎన్ని పాటలు రికార్డింగ్ చేసినవి? 100 దాటిపోయింటే అనుకున్నా. 100 పాటలు. జీవితం ఏదంటే మంచి పుట్టుకం ఏంది, మంచి పుట్టుకం, పెళ్లి, సంసారం, జీవించడం అనేది ఒక ప్రకృతి ధర్మం, అది మనకు అంతే, అదే జీవితం. ఎవరైనా చూడు, మళ్ళీ నువ్వు ఎంత ఏదైనా చెయ్యి, ఏ పనైనా చేసుకో, నీకు పెళ్లి అయిందే, పిల్లలు పుట్టారా, సంసారం అనేది అడిగి అంతే ఉంటుంది జీవితం. అదే మన చివరి కష్టాలకు కాలం, ఎవరిదైనా నువ్వైనా నేనైనా. దాంట్లో ఒక పాట పుట్టింది, ఇల్లు ఇడిసి పోయావే పల్లె దాటి పోయావే, కట్టుకున్న వానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే, ఇల్లు ఇడిసి పోయావే పల్లె దాటి పోయావే, కట్టుకున్న వానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే, ఏలుబట్టి నడిచావే వేడు వడుగులు నడిచావే, 3 ముళ్ళ బంధముతో ముద్దుగావో ఉండాలని, ఇప్పుడే నీకు నూరేలొచ్చనే, దిక్కులేని వాడానైతినే, ఇల్లు ఇడిసి పోయావే పల్లె దాటి పోయావే, కట్టుకున్న వానికి దూరమైతివే, కన్నవాళ్ళు ఏడుస్తున్నరే. అన్న ఏడ్చుకుంటాయి. అసలు ఏందన్న ఏడ్చుకుంటేనే పాట రాసిన 56 మిలియన్లో పోయింది పాట. అంత డెప్త్ గా రాసినావు కాబట్టి జనాలలో ఇంకా తిరుగుతుంది. ఎందుకంటే నాకే బాధ అనిపిస్తున్నది, ఇంకా కట్టుకున్న ఆమె వాళ్ళ భర్తకి దూరం అయితే ఆ శోకం చెప్పలేంది. ఇక సరే నన్ను ఇప్పుడు బాధ పెట్టినావు, నేను కూడా బాధపడ్డా కాబట్టి నన్ను ఖుషి చేయాలంటే నువ్వు ఒక పల్లె పాట పాడు. చెట్టయ్యి పుట్టింటే నీడిత్తునా నేను, ఆవునై పుట్టింటే బాగుందునా, మనిషి అయ్యి పుట్టాను మానయ్యి పెరిగాను, లోకానికంతా ఏమున్నదా, కట్టయినా గాని తోడుగా ఉండి కడదాటే వరకు
పాడై మోసే. మనలోన విషమున్నదో, మనలోన స్వార్థం ఉన్నదో, అది నాది అంటారో, ఇది నాది అంటారో. చెట్టయ్య పుట్టింటే నీడిత్తునా నేను, ఆవునై పుట్టింటే బాగుందునా. ఆవన్న నిజం. మనిషి పుట్టినప్పుడు మనకు అన్ని కోరికలు ఉంటాయా, స్వార్థం ఉంటది, స్వార్థం ఉంటది, అన్ని ఉంటాయి. కాబట్టి అరే నేను ఆవుగా పుడితే మంచిగా ఉండు, కుక్కనై పుడితే మంచిగా ఉండు, మస్తు కోరికలు. నీ శరీరం ఏం మన ఉన్నంతసేపు అమ్మాయి, ఇప్పుడు నువ్వు నేను అందరం బాగున్నంతసేపే అంతే. ఎప్పటికీ నువ్వు ఇట్లా గొంగడ వేసుకునే ఉంటావా అన్న? అవునమ్మా, ఏడికోయినా గొంగడ వేసుకొని ఎక్కడికైనా వచ్చిన. ఇంత దూరం వచ్చాను మీ ముందు, ఇంకెక్కడికి వెళ్తే ఇక్కడ వెళ్ళినది ఆ ఉంది. గొంగడి ఇట్లా భుజం మీద ఉంది కాబట్టి నువ్వు ఇంత దూరం వచ్చినావు అంటావా? ఉందమ్మా, ఏమిందయ్యా. అయితే గొంగడి చూస్తే మా నాయనమ్మ నాకు ఒకటి చిన్నప్పుడు చెప్తుండే, ఆనబడ్డ తడవము, ఎండగొట్టినట్టు అనిపించదు, చలి పెట్టినా అని గొంగడి మంచిగా వెచ్చగా ఉంటది అంటారు. నిజమేనా మరి? ఎచ్చనే ఉంటదమ్మా. అంతేనా? ఎచ్చ ఉంటది. నువ్వు గొర్రెలు కాసే తందుకోయినప్పుడైతే ఒక్క గొంగడి ఉంటే చాలు, ఇక తలదిండి అవసరం లేదు, బొంతలు చెద్దర్లు ఏది లేకున్నా అవసరం లేదు కదమ్మా. ఎచ్చ ఉంటది కదా, కారిపోతుంటే నీళ్ళు వెళ్ళిపోతుంటాయి ఎక్కడెక్కడి. పైనుంచి పైకి వెళ్ళిపోతాయి. ఇక వానలు పడితే కింద జులుకులు ఉన్నాయి కదా, దేని వెళ్ళినా వెళ్ళిపోతాయి. ఇవి ఉన్నాయి దాంట్లోకే. సరే, మరి ఇన్ని పాటలు అన్నావు కదా, ఈ అన్ని పాటలల్లో నీకు ఇష్టమైన పాట ఒకటి పాడతావా? ఇప్పుడు 10 మంది పిల్లలు నా తర్వాత యా పిల్ల నాకు ముద్ద అనడం నా ధర్మం, నాకు అనేది ఏముండదు. అందరు ముద్దే అమ్మ. 10 మంది నాకు ఈ పాట ఇష్టం అని నేను పర్టికులర్ గా చెప్పలేను, అన్ని పాటలు ఇష్టం గానీ మంచి పాట అయితే పాడతా అంటావు అంతే? అదే అంటున్నా. ఇప్పుడు నేను అదే ఇప్పుడు 10 మంది పిల్లలు నాకు ఉన్నారు, ఆ 10 మంది పిల్లలు యా పిల్లని పక్కన పెట్టలేం కదా, అందరు ముద్దే. వందనాలు వందనాలమ్మో మా చదువులమ్మ, పాదాభి వందనాలమ్మో మా చదువులమ్మ, వందనాలు వందనాలమ్మో మా చదువులమ్మ, పాదాభి వందనాలమ్మో మా చదువులమ్మ, పల్లె పల్లెకు నువ్వే ఉన్నావో మా చదువులమ్మ, మా పల్లెకు ఎలిగే నీవమ్మో మా చదువులమ్మ. బడిలో నా వాటుందంట, బడిలో నా పాటుందంట, బడిలో నా వాటుందంట, బడిలో నా పాటుందంట, వందనాలు వందనాలమ్మో మా చదువులమ్మ, పాదాభి వందనాలమ్మో మా చదువులమ్మ. మరి పిల్లగాళ్ళు బడి దొంగల బడికి చక్కగానే పోతారా? అమ్మా, చదువుకునే వాళ్ళ తెలివిని బట్టి అమ్మా, అది వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి. అంతేనా? అది మనం ఏం చెప్పాలి ఎవరి గురించి, వాళ్ళ ఇంట్రెస్ట్. ఆ తల్లిని నమ్ముకుంటే అందరం బాగుంటాం, మంచిగా జ్ఞానం పెరుగుతుంది అమ్మా. కానీ నువ్వు బడికోలేదనే ఈ పాట రాద్దామని రాసినావు మరి? ఏదో ఆ తల్లి అంటే చదువులో తల్లి మనకున్న ఇష్టం అని చదువు, ఈ చదువు లేకపోయినా ఈ చదువు ఉన్నది, ఈ చదువు ఉంది అనేసి పాట రూపకంగా తెలియజెప్పిన అంతే. మన వంతుగా అమ్మ, నేను పుట్టారు కదా, నా వంతుగా నేను అది చేసిన. అన్న, ఇప్పుడు ఒక రైతు కష్టం చెప్పలేంది అసలు, వివరించలేం కూడా ఆయన కష్టాన్ని. ఎండ వచ్చినా గానీ, వర్షం పడ్డా గానీ, తన పొలం తన చేతికి వచ్చినా రాకున్నా కూడా అసలు ప్రాణాలను ఇట్లా అరిచేతిలో పెట్టుకొని మరి కాపాడుకుంటాడు అని అంటారు కదా. ఇప్పుడు నాకు రైతన్న గురించి ఒక పాట. అదే అమ్మ, రైతు ఎట్లా ఉంటది అంటే, రైతు జీవన కరువు దినం, కరువు కాలం అంటే వస్తుందో పోతుందో తర్వాత విషయం. ఆ నష్టమైన కష్టమైన ఆ రైతే నష్టపోతుంటాడు తప్ప లాభపడింది ఎక్కడ ఉండదు. కరెక్టా కదా? అప్పుడు ఎప్పుడో చేసిన 10 ఏళ్ళ కిందనే చేసిన. కొడవలి వట్టాలేదే గంగన్న, కోత గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్నో ఎన్నడో లేదే గంగన్న, కొడవలి వట్టాలేదే గంగన్న, కోత గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడూ లేదే గంగన్నో ఎన్నడో లేదే గంగన్న, ఏసిన చేన్లు ఎండి పాయ, కాసిన పువ్వులు ఎండి పాయ, చెరువులెండి పాయేనన్న, బావులెండి పాయేనన్న, ఎద్దుల డొక్కలు వారిపాయే, సన్న దూడలు మూగవాయే, సుక్క నీళ్ళు దొరకపాయే, నాగెలసాలు సిన్నవాయే, నాగెలసాలు సిన్నవాయే, కొడవలి వట్టాలేదే గంగన్న, కోత గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్నో ఎన్నడో లేదే గంగన్న, అన్నా గంగన్న మాయన్న గంగన్న, వీ కాలము లేదన్నా కడబట్ట లేదన్నా, భూములు ఉండేనా రైతుకు బావులు ఉండేనా, ఆ బాయిల చూస్తే అన్నా సుఖ నీరే లేవన్నా, కొడవలి వట్టాలేదే గంగన్న, కోత గొయ్యాలేదే గంగన్న, ఎప్పుడో లేదే గంగన్నో ఎన్నడో లేదే గంగన్న.
అబ్బబ్బబ్బా. అసలు వాళ్ళు నాట్లేసేటప్పుడు నువ్వు ఈ పాట, వరి కోసేటప్పుడు కూడా ఈ పాట పాడితే వాళ్ళు ఏడుస్తారు కావచ్చే. చాలా ఫీల్ తో ఉంటది పాట అమ్మ. అదే కదా, రైతు కష్టం కదా, ఇక చెప్పలేందుల్లా ఇక అంతే. మీ ఊర్లో బతుకమ్మ మస్తుగా ఆడతారు కదా. మాయమ్మ బతుకమ్మ ఓ మా తల్లి బతుకమ్మ, ఓ మాయమ్మ బతుకమ్మ, ఓ మా తల్లి బతుకమ్మ, తంగెడు పూలు తెచ్చేవమ్మా, గునుగు పూలు తెచ్చేవమ్మా, మల్లె పూలు తెచ్చేవమ్మా, బంతి పూలు తెచ్చేవమ్మా, వన్నెల పూలు వల్లేవమ్మా, బతుకమ్మవు నోవా, గౌరమ్మవు నోవా, అడివమ్మవు నోవా, పూలమ్మవు నోవా, మా బతుకు నోవా, మా బతుకు నోవా, మాయమ్మ బతుకమ్మ, ఓ మా తల్లి బతుకమ్మ. నేను కూడా బతుకమ్మ ఆడతానా? బతుకమ్మ నీటికి పట్టుకొచ్చినావు కదా, పండుగ రాకముందుగానే బతుకమ్మని పట్టుకొచ్చినావు. అసలు ఒక్కటి కూడా బయట పాటలు లేవు తెలుసా, సేకరణ పాటలు కూడా లేవు, అన్ని కొండన్న నుంచే అసలు కొండలు కట్టినట్టు వాడుతున్నాడు తెలుసా, అంత అద్భుతంగా వాడుతున్నావే కొండన్న. ఇంకెన్నెన్ని దాచినావు? ఏమో ఎన్నో ఉన్నాయి అక్కడ. అంటే ఇప్పుడు మా పాట, ఇప్పుడు ఎల్లమ్మ పాట రిలీజ్ చేసిన అయిపోయింది, మళ్ళీ కొత్త పాటకి వెళ్తుంటా. నేను ఎల్లమ్మ పాట కానీ ఉండలేను కదమ్మా. నాకు ఇంకొక మంచి పాట కావాలి మరి. ఓహో రామ వయ్యొద్దె రామ, ఓహో రామ కోదండ్ల రామ, రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ రామ, ఓహో రామ వయ్యొద్దె రామ, ఓహో రామ కోదండ్ల రామ, పావన నామ పటావి రామ, సీతారామని దలిసెము రామ, శివధనుసును విరిసెము రామ, సీతను పెళ్ళాడెవు రామ, రామ 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 సీతారామ రామ 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 సీతారామ రామ, ఓహో రామ వయ్యొద్దె రామ, ఓహో రామ కోదండ్ల రామ. రాములో ఆశీస్సులు ఉండాలి కదా మన ఇద్దరికి, మన ఇద్దరికి కదా, అందరికి ఉండాలి. చలో మరి నాకు ఇంకొక మంచి పల్లె పాట కావాలి మరి. చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, బంగారులాకా నీ ఉన్నవంట, ముత్తెములాకా నీ ఉన్నవంట, నా గుండెలోనా నీ ఉన్నవంట, నీ గుండెలోనా నేనున్నానంట, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, నీ కాలు ముళ్ళిరిగిందంటే వింక నా కంట నీలో వచ్చే, నా కాలు ముళ్ళిరిగిందంటే వింక నీ కంట నీలో వచ్చే, నువ్వే నా ప్రాణమా నేనే నీ ప్రాణమా, చిలకమ్మ 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 నీవు చిన్న పోతీవా చిలకమ్మ, బంగారులాకా నీ ఉన్నవంట, ముత్తెములాకా నీ ఉన్నవంట, నా గుండెలోనా నీ ఉన్నవంట, నీ గుండెలోనా నేనున్నానంట, లాలా ఏ గూటిలోన ఉంటావాని నీవు, ఏ కొమ్మ సాటున ఉంటావాని, ఎవ్వరి నడగాలి నిన్నెక్కడ ఎతకాలి, నీవు చిన్నగున్నప్పుడు గూటిలోన ఉంటే అప్పుడే నిన్ను చూసిన, నన్ను విడిచిపోవద్దు చిలకమ్మ, నన్ను మరిచిపోవద్దు చిలకమ్మ, చేనులోనే ఉంటావాని నీవు, చిలకల్లోనే ఉంటావాని, దారిలోనే ఉంటావాని నువ్వు, పొద్దువైనే ఉంటావాని, పెద్ద ఇట్టు పాట అమ్మ. 2010 ఆల్బమ్ సాంగ్స్ లా నేల తల్లి పాట, ఈ పాట కొడవలి వట్టాలేదే గంగన్న, మంచి ఆల్బమ్. ఏమన్నారు అంతే అమ్మమ్మ, ఒక్కటే ఆల్బమ్ చేశాను ఆ రోజుల. తెలియని రోజులమ్మా, ఏం తెలియని ఊహ, దేవుడు దయాంత. చలో షూరి చేస్తావానే మరి పాట. సరేమ్మా. ఓ సూర్యుడా మాకో ఎలిగే ఇచ్చేవా, నువ్వు లేకపోతుంటే లోకము చీకటి వైపాయే, ఓ సూర్యుడా మాకో ఎలిగే ఇచ్చేవా, నువ్వు లేకపోతుంటే లోకం చీకటి వైపాయే, మంచు కొండల్లే నిన్ను చూసి కరిగిపోయినవా, ఆ సరిగమలు వలికినవా, సంగీతం మోగిందా, ఓరమై సొరమై పదమై తరమై, నీ ఓరమై సొరమై పదమై తరమై, ఓ సూర్యుడా మాకు ఎలిగే ఇచ్చేవా, నువ్వు లేకపోతుంటే లోకం చీకటి వైపాయే.
ఎలిగే ఇచ్చేవా నువ్వు లేకపోతుంటే లోకం చీకటి వైపాయే నువ్వు గంగకు నేలాకో ఉన్నది బంధమో గూడుకు పువ్వాకో ఉన్నది బంధమో ఓ సీతారామునికి ఉన్నది బంధమో ఊరమై సురమై పదమై తరమై ఊరమై సురమై పదమై తరమై ఓ సూర్యుడా మాకు ఎలిగే ఇచ్చేవా నువ్వు లేకపోతుంటే లోకం చీకటి వైపాయే గూడిడ ఉంటుందో గూవిడ ఉంటుందో కాకిడ ఉంటుందో సిలికిడ ఉంటుందో ఊరమై సురమై పదమై తరమై ఓ సూర్యుడా మాకు ఎలిగే ఇచ్చేవా నువ్వు లేకపోతుంటే లోకం చీకటి వైపాయే కొండన్న ఎంత అద్భుతంగా వాడినో తెలుసా ఇప్పుడు అసలైన రాగం వెళ్ళింది తెలుసా అని అసలు అబ్బా ఇదే రేంజ్ లో ఇదే ఊపులో ఇంకొక పాట పాడే కొట్టుకుంటా మస్తు అనిపిస్తుంది తెలుసా అసలు లీనం అయిపోయినా ఇట్లా నేను ఇట్లా ఎట్లా అంటే కొంచెము బాధ అనిపిస్తున్నది పాడుతూ ఉంటే రాగం తీస్తా ఉంటే ఇట్లా స్మూత్ గా వెళ్ళిపోతుంది కదా నేను ఏడుకో వెళ్ళిపోతాన్నా పల్లెటూర్లకు వెళ్ళిపోతాన్నా కొండలలకు శెలకల్లలకు చలో ఇంకొక పాట లోకాల శివుడా తల వెత్తి చూసేవా రెండు కన్నులతోనే సృష్టినే చూసేవా లోకాల శివుడా తల వెత్తి చూసేవా రెండు కన్నులతోనే సృష్టినే చూసేవా ఓ మా కంటి శివుడా మా ఇంటి శివుడా మహాత్మ శివుడా పరమాత్మ శివుడా ఏ మాయ శివుడా ఏ వింటి శివుడా ఉరమిచ్చే శివుడా ఉరహాల శివుడా లోకాల శివుడా తల వెత్తి చూసేవా రెండు కన్నులతోనే సృష్టినే చూసేవా సాగ మగ మాగ నిగ నిగ మగ నిగ పదని సరి సాగ మగ మాప పదని సరి సా గవని పాప మిద నిగ నిగమ పద పాద నిగమ సరి సాగ మగ మాప పద నిగ మగమ పదని నిగమ పదని నిగమ లోకాల శివుడా తల వెత్తి చూసేవా రెండు కన్నులతోన సృష్టినే చూసేవా లోకాల శివుడా తల వెత్తి చూసేవా రెండు కన్నులతోనే సృష్టినే చూసేవా పద పాద నిజ నిజ పద పాద నిజ నిజ పద పాద నిజ నిజ సాగవని పదని పదని ఈ లోకాల శివుడా తల వెత్తి చూసేవా రెండు కన్నులతోనే సృష్టినే చూసేవా మస్తున్నాయా దేవుని పాటను ఇట్లా డప్పు కొట్టుకుంటే వాడినావు కదా ఇంకా మంచి మీనింగ్ ఇట్లా మంచి అనిపిస్తున్నది నాకు నాకు పల్లె పాట కావాలి ఇట్లా నువ్వు డప్పు కొట్టుకుంటా పల్లెటూరు పాట కావాలి సరే అమ్మా గాయం చేసింది నువ్వే కదా నన్ను బాధ పెట్టింది నువ్వే కదా గాయం చేసింది నువ్వే కదా నన్ను బాధ పెట్టింది నువ్వే కదా మురిపించింది నువ్వే కదా నన్ను నవ్వించింది నువ్వే కదా నా మనసున ఉన్నది నువ్వే కదా నీ మనసున ఉన్నది నేనే కదా గాయం చేసింది నువ్వే కదా నన్ను బాధ పెట్టింది నువ్వే కదా గాయం చేసింది నువ్వే కదా నన్ను బాధ పెట్టింది నువ్వే కదా మురిపించింది
నువ్వే కదా, నన్ను నవ్వించింది నువ్వే కదా, నా మనసున ఉన్నది నువ్వే కదా, నీ మనసున ఉన్నది నేనే కదా, జత విడిసింది మనమే కదా, దూరము అయ్యింది మనకే కదా, నన్ను మరిసింది నువ్వే కదా, నిన్ను మరువంది నేనే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా, గాయం చేసింది నువ్వే కదా, నన్ను బాధ పెట్టింది నువ్వే కదా. చలో నువ్వు పాటతోని నన్ను కూడా బాధ పెడతాన్నావా? బాధపడాలి నేను ఇప్పుడు నేను. అమ్మమ్మ అంటే ఒక్కొక్క పాట ఒక విధానం. ఇప్పుడు గొర్రెలు కాసేటందుకు పోయినప్పుడల్లా మస్తు మంది ఎదురు పడతారు కదా, వాళ్ళ చూసినప్పుడల్లా పాటలే గుర్తుకొస్తాయి నీకు కదా. మాటలు మాట్లాడు, పాటలే పాడతావు, డప్పు తీస్తావు కదా, ఇట్లా కొట్టుకుంటూ పాట పాడతావు. సింపుల్ పదాలమ్మా, పల్లెటూరులో ఒక సింపుల్ పదాలు. అరే నీకు సింపులే కొండన్నా కాదు, మాకు మాటలు ఇట్లా సింపుల్, నీకు పాటలు అట్లా సింపుల్. అసలు అంటే ఒక చిన్న సందర్భం చూస్తే అట్లా చిన్న చిన్నవి పుట్టినప్పుడే మంచి పాటగా పుట్టింది. చూడు ఎంత గాయం చేసినవి, నన్ను బాధ పెట్టినవి అంటారు చాలా సార్లు. ఒరే నన్ను గాయం పెట్టిందిరా, నా మనసు బాధపడ్డదని ఎంత ఫీల్గా చిన్న ఎవరైనా బాధపడతారు కానీ. అన్న ఇప్పుడు మరి మంచిగా గొల్లు కాసేటందుకు పొలాల పొంటి గాని అట్లనే అడవుల పొంటి గాని పోతా ఉంటవి కానీ వృత్తే అదాయే ఇక. మరి ఆ ప్రకృతితోని ఆ చేన్లు శెలకలు గాని ఆ పిచ్చుకలు వాటితోని నీ స్నేహం ఎట్లుంటది అసలు? ఓ రాత రాసిన దేవుడు రాతెట్లా రాసిండో, ఓ కష్ట జీవులాల దిక్కులేని మీరు సుఖాలైనరా, ఓ కష్ట జీవులాల, రాత రాసిన దేవుడు రాతెట్లా రాసిండో, ఓ కష్ట జీవులాల దిక్కులేని మీరు సుఖాలైనరా, ఓ కష్ట జీవులాల, సేను జాగాల్లోన ఉంటారా మీరు, ఆకు వంకల్లోన ఉంటారా మీరు, చెట్టు జామలో ఉంటారా మీరు, గుండె ఇలా ఉంటారా మీరు, గువ్వలై గూడు గడితిరా, తూర్పు కొండల పొద్దే పొడిసిందో, కష్ట జీవులాల కష్టాలు కన్నీలు కలకాల ఉంటావ్యా, ఓ కష్ట జీవులాల, ఓ రాత రాసిన దేవుడు రాతెట్లా రాసిందో, ఓ కష్ట జీవులాల మీరు దిక్కులేని మీరు సుఖాలైనరా, ఓ కష్ట జీవులాల, అడిమి తల్లి బిడ్డలా మీరు ఆకులై మీరు ఉన్నరా, మీరు పువ్వులై మీరు ఉన్నరా, మీరు పున్నమై మీరు ఉన్నరా, మీరు వెన్నెలై వెలుగు విచ్చేరా, ఓ పుట్టిన విల్లు చిన్న పోయి ఉన్నదా, ఓ కష్ట జీవులాల, ఆ శిలకమ్మ ఏమి సింత చేస్తా ఉన్నదా, ఓ కష్ట జీవులాల, గొర్రె పిల్ల గొర్రెకు ముద్దాయ, కాకి పిల్ల కాకి ముద్దాయ, గువ్వ పిల్ల గువ్వకు ముద్దాయ, సిలిక పిల్ల సిలికకు ముద్దాయ. అంతే, ఎవరి పిల్ల వాళ్ళకు ముద్దు. అసలు కొండన్న నా పాటలు ఇంకో 10 తరాలు కూడా గుర్తుంటాయి అని అన్నావు కదా, ఖచ్చితంగా గుర్తుంటాయి. అసలు నేను చెప్తున్నా కదా, ఖచ్చితంగా గుర్తుంటాయి. 10 తరాలు కాదు 20 తరాలైనా గుర్తుంటాయి తెలుసా. అసలు ఎవరు సేకరణ పాటలు పాడతలేవు తెలుసా, నీ లోపల ఉన్న పాటలన్నీ నువ్వే వాడుతున్నావు. అసలు నువ్వు తయారు చేసుకున్న పాటలు ఇవన్నీ కదా, చాలా అద్భుతంగా వాడుతున్నావు. నిన్ను కలుసుకున్నాడు చాలా హ్యాపీగా ఉన్నది, ఇక చెప్పలేనంత హ్యాపీగా ఉన్నది. చూసిండు కదా ఈ వారం మన ఫోక్ జాతరలో కొండన్నతోని మాటలు పాటలు ఎట్లా అనిపించినాయి? మస్తు మస్తు కనిపించినాయిలే. నేను కూడా మస్తు ఎంజాయ్ చేసిన. ఆ పల్లెటూరి వాతావరణానికి తీసుకెళ్ళిండు. మరి అక్కడ నుంచి ఇడికి రావాలంటే మళ్ళొక వారం మళ్ళొక ఎపిసోడ్లో మళ్ళొక సింగర్ తోని తప్పకుండా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.